అంటే జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి. అందుకే కార్య లక్ష్య శుద్ధి ఎక్కడ ఉంటుందో లక్ష్య సిద్ధి ఎక్కడ ఉంటుంది. అందుకే వినాయకుడిని ఇద్దరికి భార్యలుగా చూపిస్తారు. ఇద్దరు భార్యలు కాదు, ఆయన వశంలో ఉండే 2 శక్తులు అర్థం, సిద్ధి బుద్ధి. నువ్వు బుద్ధితో ఏ కార్యాన్నైనా సాధిస్తే సిద్ధి నీ చేతుల్లో ఉంటుంది అని చెప్పడం కోసం వినాయకుడిని సిద్ధి బుద్ధి అని పెడితే వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఆయనకు 2 పెళ్ళిళ్ళు చేసేసి మనకు పనులు జరుగుతాయంటే ఏం చెబుతామంటే దీనికి ఆ తత్వాన్ని గ్రహించడం మానేసి. నీకు బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుందని చెప్పాడు. సిద్ధి బుద్ధి వాళ్ళ పేర్లు. వెంకమ్మ పొల్లమ్మ కాదు. వెంకమ్మ పొల్లమ్మ సమేత వినాయక స్వామినే నమః అని కళ్యాణాన్ని చేయట్లే. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అంటే వినాయకుడు దేనికి అధిపతి? నిర్విఘ్నంగా పనులు జరగడానికి అధిపతి. నిర్విఘ్నంగా పనులు జరగాలంటే ముందు బుద్ధి ఉండాలి, తర్వాత సిద్ధి ఉంటుంది. ఈ 2 ఆయన అధీనంలో ఉన్నాయి, భార్యలో ఉన్నారు. పూర్వం భార్యలు అధీనంలో ఉండేవారు, ఇప్పుడు భర్తలే అధీనంలో ఉంటున్నారు. సరే, కాస్త అటు ఇటు ఉండాలిగా, దానికేముంది? మంచి జరగడం మనకు కావాలి. ఎవరి అధీనంలో ఎవరుంటే